రామరాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న నర్మదాని, ప్రేమని చూసి వల్లి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే ఇప్పుడు ఎలా ఇస్తానో చూడు అని చెప్పేసి అయితే అనుకుంటూ వల్లి వైపు చూస్తూ ఉండిపోతుంది. అది చూడగానే అక్కడ ఉన్న వేదావతి మాత్రం ఏంటి మీ ఇద్దరు ఎందుకు ఇంత లేట్‌గా వచ్చారు? ఏం జరిగింది అసలు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే ఒకరు పని పట్టడానికి వెళ్ళాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే ఎవరు పని పట్టడానికి వెళ్ళారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా కాదు అత్తయ్య, ఒకరు పని పట్టడానికి వెళ్ళలేదు. చాలా ఎక్కువ పని ఉంటే ఆ పనిని మేనేజ్ చేసుకొని ఇప్పుడు అయ్యింది వచ్చాము అని చెప్పేసి అయితే అలా మాటలు మార్చేస్తూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న వల్లి అయితే హమ్మయ్య అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏంటి వల్లి అక్క ఎందుకో చాలా ఎక్కువ టెన్షన్ పడుతున్నట్లుగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వల్లి వైపు చూస్తూ ఉండిపోతారు. అది చూసి అక్కడ ఉన్న రామరాజు అయితే ఏంటమ్మా వల్లి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే అలా ఏం లేదు మామయ్య, నేను చూడండి ఎంత ఉల్లాసంగా ఉన్నానో, నేను చూడండి ఎంత ఉత్సాహంగా ఉన్నానో, నాకెందుకు టెన్షన్ మీరందరూ ఉంటుండగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ, నర్మదా వాళ్ళు అయితే ఒక్కసారిగా నవ్వుతూ ఉంటారు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటారు. అది ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం వీళ్ళకి ఏదో విషయం తెలిసింది కానీ అది బయట పెట్టడం లేదు. ఏం తెలిసిందో ఏమో అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఈరోజు వల్లి మీ నాన్నని చూసాం తెలుసా? అది ఎక్కడ చూసామో తెలుసా? ఇడ్లీలు అమ్ముతుంటే చూసామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నర్మదా వైపు చూస్తూ ఉండిపోతుంది. ఏంటి నాన్నని చూసారా అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా భయపడిపోతూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇడ్లీలు అమ్ముతుంటే వాళ్ళ నాన్న చూసావా? వాళ్ళ నాన్న ఏదో ఫైనాన్స్ కంపెనీ కదా వెళ్తున్నారు. అలాంటప్పుడు ఇడ్లీలు ఎందుకు అమ్ముతారు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న నర్మదాని, ప్రేమని అడుగుతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే భయపడుతూ ఉంటుంది.